Please do subscribe to Prajabheri News Channel. వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు, పిసిసి గారు, పిసిసి ప్రధాన కార్యదర్శి గారు, అలాగే వినాయక నిమజ్జనం జరిగిన ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి జరగకుండా ప్రశాంతంగా వీళ్ళు నినాదున్న మీ పొజిషన్ అలాగే గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతున్నందుకు పౌరుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఈ సమాజం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు అంశాలు. ఒకటి, ప్రధానంగా మన ఎంతో ఏళ్ళుగా నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ పరంగా ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయనందుకు గత ప్రభుత్వాలు చర్య తీసుకోలేదు. దానికి విరుద్ధంగా ఈరోజు నిజామాబాద్ అర్బన్ ఇన్ఛార్జ్ అయిన మొహమ్మద్ అలీ షబీర్ గారు, అలాగే పిసిసి అధ్యక్షుడు కుమార్ గౌడ్ గారు, పెద్దలు సురేష్ రెడ్డి గారి చొరవ వల్ల తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాల్లో పాలిటెక్నిక్ కళాశాలను అప్గ్రేడ్ చేస్తూ ఇంజనీరింగ్ కళాశాలలుగా మార్చడానికి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నందుకు మేము రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తున్నందుకు దీనికి కృషి చేసిన శబీరన్న గారికి, మహేంద్ర గారికి, సురేష్ రెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వ పరంగా లేక ప్రైవేట్ పరంగా విద్యార్థులందరూ ఇంజనీరింగ్ కళాశాలలో చేరి ఎంతో డబ్బు నష్టపోతున్న వారి పేరెంట్స్ ఆర్థికంగా లేకున్నా కానీ వారి చదివించడానికి అనేక నష్టాలు ఓర్చి ఆస్తులు అమ్ముకొని ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించడం జరుగుతుంది. రెండో విషయం ఏంటంటే మొహమ్మద్ అలీ షబీర్ గారి చొరవ వల్ల, మహేంద్ర గారి చొరవ వల్ల ప్రతి నిజామాబాద్ నగరంలో అభివృద్ధిలో పాల్గొని పంచుకుంటున్నారు కాబట్టి పదే వాళ్ళ ముగ్గురు తీసుకోవడం జరుగుతుంది. నిజామాబాద్ నగరంలో కలెక్టర్ గ్రౌండ్ను గత ప్రభుత్వం ప్రైవేటు వారికి ఇవ్వడానికి అన్ని రకాలుగా ఒప్పందాలు చేసుకున్నారు. కాకపోతే వారు మళ్ళీ గవర్నమెంట్ వచ్చాక కట్టిద్దామన్న ఆలోచన ఉండి వారు తిరిగి అధికారులకు రాకపోవడం జరిగింది. దానికి నిజామాబాద్ నగరంలో మొహమ్మద్ అలీ షబీర్ గారు, పెద్దలు అందరూ, మహేశ్వర గారు అందరూ కలిసి ఒక అత్యాధునికంగా స్టేడియం నిర్మాణానికి పూనుకోవడం జరిగింది. దానికి కూడా ముగ్గురికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 8 లేన్ల ఏదైతే ట్రాక్ ఉంటుందో దాన్ని అంటే రేపు ఇంటర్నేషనల్ గేమ్స్ కూడా నిజామాబాద్ నగరంలో నిర్వహించేలా అత్యాధునికమైన స్టేడియాన్ని రూపొందించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సీఎం గారు కూడా సమ్మతం తెలిపారు. అతి త్వరలో సీఎం గారికి ఈ క్రీడా ప్రాంగణాన్ని కూడా ఓపెనింగ్ ప్రారంభించి అతి త్వరలో వచ్చే రెండు మాసాల్లో శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది. దీనికి కూడా ముగ్గురికి ధన్యవాదాలు నగర కాంగ్రెస్ పార్టీ తరఫున, నిజామాబాద్ నగర ప్రజల తరఫున తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ క్రీడా ప్రాంగణాన్ని రక్షించుకోవడానికి పలు సంస్థలు, క్రీడాకారులు, యువజన సంఘాలు, అలాగే మా యువజన కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కృషి చేస్తూ అన్ని విద్యా సంస్థలు అంటే ఏదైతే ఎన్ఎస్యు, బీజేపీ,
బీడిఎస్ ఇవన్నీ వీక్స్ ఉన్న స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ ప్రతి ఒక్కరు కూడా పోరాట ఫలితంగా ఈరోజు క్రీడా ప్రాంగణం ఊపిరి దిగబడుతుంది. వీరందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మొహమ్మద్ అలీ షబీర్ గారు ఒక నిజామాబాద్ నగరంలో ఒక క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకొని అక్కడ ప్రకాశం ఏఈను కూడా నియమించడం జరిగింది. ఆ ఆఫీస్ ద్వారా నిజామాబాద్ నగరంలో పలు సమస్యలను పరిష్కారం చేయగా ఆయన చర్యలు చేపడుతున్నారు. నేను ముఖ్యంగా నిజామాబాద్ నగర ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఏదైనా సమస్య ఉంటే ఆయన క్యాంప్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ప్రకాశం గారిని సంప్రదిస్తే వారి బాధలు తీరేలా ఆయన సెక్రటరీ గారు చర్య తీసుకుంటారని చెప్పి మరొకమారు తెలియజేస్తున్నాను. ఈ చర్యల్లో భాగంగా మొన్ననే మన సెక్రటరీ గారు నిజామాబాద్ నగరంలో వరదలు వచ్చినప్పుడు పలు ప్రాంతాలను పర్యటించి మున్సిపల్ శాఖ అధికారులకు కానీ కలెక్టర్ గారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పలు సూచనలు వాళ్ళు ప్రతిపాదన ఇచ్చడం జరిగింది. కొత్తగా ఎక్కడైతే డ్రైనేజీలు లేవో అక్కడ డ్రైనేజీ నిర్మాణం అలాగే రోడ్ల నిర్మాణం కోసం కూడా ఎస్డిఎఫ్ ద్వారా 10 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి గారు కేటాయించడం జరిగింది. అవి కూడా అతి త్వరలో ప్రారంభ దశలో చేయడం జరుగుతున్నది. ఇంకా అందరిలో మన బాలిక కూడా ఆ నాలాలో కొట్టుకొని చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. అట్టి కుటుంబానికి కూడా షబీర్ గారు సందర్శించి వారికి ధైర్యం చెప్పి వారికి ఆర్థిక సాయం చేస్తూ ప్రభుత్వ పరంగా 4 లక్షల రూపాయలను ఆ కుటుంబానికి ఇచ్చేలా కలెక్టర్ గారికి అప్పటికప్పుడే ముందు మాట్లాడి అక్కడ చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే బొల్లం చెరువు ప్రాంతంలో పలు విధాల చెరువు సిద్ధంలో ఉన్నాయని చెప్పేసి కూర్చివేయడం జరిగింది. అట్టి బాధితులకు కూడా ఆదుకొని వారికి ఆర్థిక సాయం చేస్తూ రెవెన్యూ డిపార్ట్మెంట్ గారికి అలాగే కలెక్టర్ గారికి ఒక ప్రతిపాదన చెప్పడం జరిగింది. ఆ కుటుంబాలను కూడా వేరే చోట పునరావాసం చేయించాలని చెప్పేసి వారికి కూడా అభయం ఇచ్చి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అతి త్వరలో కూడా అట్టి ఏర్పాటు కూడా కలెక్టర్ గారికి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలను షబీర్ అలీ గారు ఆయన ఓడిపోయినా కానీ గతంలో మన అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు 13 రోజుల పాటు 13 రోజుల్లోనే 60,000 ఓట్లను ఆయన సాధించుకున్నారు. అంటే నిజామాబాద్ నగర ప్రజలు 60,000 మంది ఆయనకు బాసటగా నిలిచి ఓటు వేయడం జరిగింది. బీజేపీ అభ్యర్థికి 15,000 ఓటు వేయడం ఎక్కువ రావడం జరిగింది. దాంతో బీజేపీ అభ్యర్థి గెలవడం జరిగింది. అంటే ఎన్నో సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఉంటూ ప్రజల అభివృద్ధికి పాటుపడుతున్నా అని చెప్తున్న బీజేపీ ఎమ్మెల్యే గారు 13 రోజుల్లోనే షబీర్ అలీ గారి వస్తూనే 60,000 మంది ఓటర్లను వాళ్ళ మనసులను గెలుచుకోవడం జరిగింది. అంటే 15 ఏళ్ళ నుంచి మీరు చేసింది ఎంత అంటే 15,000 ఓట్లతో మీరు గెలవడం జరిగింది. మేము బీజేపీ ఎమ్మెల్యే గారికి బీజేపీ పార్టీ నాయకులకు మేము ఒక సలహా ఇవ్వడం జరిగింది. షబీర్ అలీ గారు ఓడిపోయినా కానీ మా నగర కాంగ్రెస్ పార్టీ మా కాంగ్రెస్ పార్టీకి నిజామాబాద్ అర్బన్కు ఆయన ఇన్ఛార్జ్. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన నియమించడం జరిగింది. అలాగే అదే హోదాలో ఆయన ఆదిలాబాద్లో కూడా మొన్న 15 ఆగస్టు నాడు జెండా ఎగరవేయడం జరిగింది. అలాగే నిన్న సెప్టెంబర్ 11వ తారీఖు నాడు కూడా జెండా ఎగరవేయడం. అంటే ఇక్కడ కూడా ఆయనకు ఒక ప్రోటోకాల్ కూడా ప్రభుత్వం కల్పించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా. ఈ అభివృద్ధి కార్యక్రమంలో కానీ నగరంలో నిజామాబాద్ నగరంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా కానీ ఆయన అందులో పాల్గొనడం జరుగుతుంది. ఆయన ద్వారా కూడా వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఆ ప్రోటోకాల్ ముఖ్య ఉద్దేశం మీకు తెలియకుంటే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీ ప్రోటోకాల్ చేసుకొని లేదు అంటే మేము మీ పార్టీ ఆఫీస్కి మేము ప్రోటోకాల్ పంపిస్తాం. అది ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో దయచేసి చౌకబారు విమర్శలు ఆయన మీద ఏముందైనా చేయడం మానుకోవాలని నేను కోరుతూ, మీరు నిజామాబాద్ అభివృద్ధి నిజంగా కోరుకుంటే
దయచేసి అని చెప్తున్నాను. ఎందుకంటే మేము రెచ్చగొట్టి మేము నియామాబాద్ అభివృద్ధిని ముందుపరిచేది మేము చేయదలుచుకోలేదు. దయచేసి మీరు ఆయన చేస్తున్న ఏదైతే అభివృద్ధి పనులు ఉన్నాయో ఆ పనులకు మీరుగా మీ వంతుగా ఎమ్మెల్యేగా మీ పార్టీ తరఫున కానీ మీరు తరఫున కానీ మీరు సహకరించి నియామాబాద్ నగర అభివృద్ధికి తోడ్పడాలి. నియామాబాద్ నగర ప్రజల అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలంటే మనం అంతా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మేము మిమ్మల్ని కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా షబ్బీర్ గారు ప్రభుత్వ సలహాదారు హోదాలో వివిధ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరుగుతుంది. మీరు దాన్ని అడ్డుకోవాలని మీరు చూస్తున్నారు. చౌకబారు ప్రకటనలు చేస్తూ ప్రజలను మత ఉద్దేశాలతో రెచ్చగొడుతూ మీరు షబ్బీర్ గారి పర్యటనను అడ్డుకోవాలని చెప్పి మీరు యోచిస్తున్నారు. ప్రతి ఆలోచన మీరు మానుకోవాలని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా చేతులు ముట్టుకొని కూర్చోరు. మీరు ఒక రాయి వీస్తే మేము 10 రాళ్ళు వీస్తున్నాం. దయచేసి ఆయన ఏ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నా కానీ ఒక ఎమ్మెల్యే హోదాలో మీరు కూడా పాల్గొని నియామాబాద్ నగర అభివృద్ధికి ప్రజలకు మీరు చేసేలా మీరిద్దరుగా కలిసి పనిచేయాలని చెప్పి మేము కోరుకుంటూ, అలాగే షబ్బీర్ గారు ఏదైతే అభివృద్ధి చేస్తున్నాడో ఇంకా చేయాలని ఆయనకున్న నియామాబాద్ నగరంలో పేదరికము ఎక్కడైతే ఇప్పుడు బాబన్ సాబ్ పాడ్ కానీ చంద్రశేఖర్ కాలనీ కానీ గౌతమ్ నగర్ కానీ వినాయక్ నగర్లో ఉన్న పేద ప్రజల పూరి గుడిసెల్లో ఉంటున్నారు. వారికి స్థలాలను ఏర్పాటు చేసి ఇల్లు కట్టించే యోచనలో ఆయన ఉన్నారు. దానికి అనుగుణంగా ప్రభుత్వ పెద్దలతో ఆయన మాట్లాడడం జరిగింది ఆల్రెడీ. ఇటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ గురించి కూడా ఆయన మన సమావేశం నిర్వహించడం జరిగింది. ఆయన చాంబర్లో హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అనేది ఎంత ఇంపార్టెంటో నియామాబాద్ నగర ప్రజలందరికీ తెలుసు. అమృత్ స్కీమ్ కింద నియామాబాద్ నగరాన్ని కూడా ఎంపిక చేశాడు. వాటరు కొన్ని వాటర్ ట్యాంక్ 18 వాటర్ ట్యాంకుల నిర్మాణాలు కూడా నియామాబాద్లో అతి త్వరలో నిర్మాణం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ షబ్బీర్ గారు ఆయన చొరవ తీసుకొని ప్రభుత్వాధికారులను కదిలిస్తూ నియామాబాద్ నగరంకి తాగునీటి శాశ్వతంగా తాగునీటి సమస్య తీర్చే విధంగా 18 వాటర్ ట్యాంకుల నిర్మాణాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు ఏ పార్టీ వారైనా కానీ ఆయన ఆలోచన విధంగా మీరు సహకరిస్తూ నియామాబాద్ నగర ప్రజల అభివృద్ధికి నియామాబాద్ నగర అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. దయచేసి బీజేపీ నాయకులకు మరి ఒక్క తెలియజేస్తున్నాం ఏంటంటే చౌకబారు ప్రకటనలు మానుకోండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవ్వరు కూడా చేతులు ముట్టుకొని కూర్చోరు. బరాబర్ నియామాబాద్ నగర అభివృద్ధిలో షబ్బీర్ గారి పాత్ర ఉంటుంది. మీరు దానికి సహకరించాలని చెప్పి మరొకసారి తెలియదు.